నమస్తే అండి రాజు గారు. నమస్తే. సార్ ఇప్పుడు చేతి నిండా ఇన్ని సినిమాలు, కథలు వినడాలు, ప్రాజెక్టులు సెట్ చేయడాలు, పెద్ద పెద్ద సినిమాలు ఇయన్నీ పెట్టుకొని కూడా మీ ఫేస్‌లో ఎప్పుడు ఆ ప్రెషర్ ఎప్పుడు కనపడదేంటి? అంటే డే నాకు మార్నింగ్ 6:30 నుంచే స్టార్ట్ అయిపోద్ది. అవును. 5:30 లేవగానే 6:30, 7 కల్లా చిన్న వర్కౌట్, యోగానో ఏదో చేసేసుకొని హ్మ్. 7:30 నుంచే 7:30 to 8:30 క్రియేటివ్ వర్క్. హ్మ్. ఏదైనా స్టోరీ వినాలన్నా, సో దానికి సంబంధించింది అని ఉంటే ఆ టైంలో ఫినిష్ చేస్తాను. హ్మ్. తర్వాత డే స్టార్ట్ అయిపోతుంది. ఆ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్‌కొచ్చే ఆ మధ్యలో గ్యాప్‌లో ఏమనుకుంటారు? ఇంటి దగ్గర విషయాలన్నీ ఇంటి దగ్గర, ఆఫీస్ విషయాలన్నీ ఆఫీస్ దగ్గర ఇలా డైవర్షన్ ఉంటుందా? దేని దానికి స్ప్లిట్ చేసేస్తాను. హ్మ్. ఎక్కడిదక్కడ వర్క్ స్ప్లిట్ అయిపోతుంది. హ్మ్. లేకుంటే పని చేయలేము. అవును. హ్మ్. అంటే ఒక మీటింగ్ నుంచి ఇంకో మీటింగ్ వెళ్ళేటప్పుడు కూడా అంతే. హ్మ్. ఆ గ్యాప్ లోనే ఇక్కడికి స్విచ్ ఆఫ్. హ్మ్. ఇది అవ్వకపోతే 2 ప్యారలల్ ఉన్నాయనుకో మనిషికి చాలా స్ట్రెస్ అవుతుంది. అవును. హ్మ్. జనరల్ గా దాంట్లోనే మనకు ఈ బీపీలు వచ్చినా, షుగర్లు వచ్చినా, హెల్త్ డిస్టర్బ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ అవే. హ్మ్. సో దేని దానికి స్క్రూటినీ చేయడానికి ట్రై చేస్తాం. రాజుగారు మా టీజర్ చూడండి. రాజుగారు మా ట్రైలర్ గురించి మా ప్రెస్ మీట్‌కి రండి అని వందల మంది, వందల ప్రొడ్యూసర్‌లు మీ వెంట పడుతుంటారు కదా! యెస్, నో ఈ 2 చెప్పడానికి మీరు పడే స్ట్రగుల్ ఏంటి? అంటే సాధ్యమంత మట్టుకు ఇప్పుడు రకరకాలుగా అప్రోచ్‌లు వస్తాయి. కొన్ని రికమెండేషన్స్‌తో వస్తాయి. ఇప్పుడు రికమెండేషన్‌తోని వచ్చినయి నో చెప్పలేము. హ్మ్. వాళ్ళు ఎప్పటినుంచో నాతో జర్నీ చేసేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ అప్లికేషన్‌లో అవి నేను నో చెప్పలేను. అవి కంపల్సరీ వాళ్ళ కోసం ఆనర్ చేయాలి. హ్మ్. కొన్నొస్తాయి. కొన్నొచ్చినప్పుడు ఖచ్చితంగా అది అంటే నేను చెప్పిన ఆ టీజరో, ట్రైలరో నేను లాంచ్ చేసినా దానికి ఉపయోగం లేదన్నప్పుడు ఖచ్చితంగా నో చెప్తాను. హ్మ్. వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగే చెప్తాను. హ్మ్. నాకెవరైనా అప్లికేషన్‌గా తీసుకొచ్చినా గాని నాకు చెప్పాలి. అది వర్క్ అవ్వదు. హ్మ్. కొన్ని ఎవరి ద్వారానో చూసి ఇది చాలా బాగుంది మీరు చూడండి అంటే డెఫినెట్‌గా దానికి టైం ఇస్తాను. హ్మ్. ఎందుకంటే ఆళ్ళు కాంటెంట్ గురించి మాట్లాడతారు. కాంటెంట్ గురించి చెప్తున్నారు కాబట్టి దానికి యూజ్ అవ్వాలని ప్రయత్నం చేస్తాను. అవును. హ్మ్. 2025లో అప్పుడే 6 నెలలు అయిపోయింది. మీ బ్యానర్ ప్రోగ్రెస్, సినిమా ఇండస్ట్రీ ప్రోగ్రెస్ చూసుకుంటే ఈ 6 నెలల్లో ఏం సాధించాం మనం? ఇప్పుడు 6 నెలల్లో 6 సినిమాలు ఆడాయి. ఈ 6 సినిమాలలో ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న బ్లాక్ బాస్టర్ మా బ్యానర్ నుంచే ఉంది. సంక్రాంతికి వస్తున్నాం. అవును. సో బెస్ట్ ఫిల్మ్ ఇప్పటివరకు 6 మంత్స్‌లో సంక్రాంతికి వస్తున్నాం ఉంది కాబట్టి కంపెనీ తరపు నుంచి ఐయామ్ హ్యాపీ. హ్మ్. బట్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా డౌన్‌ఫాల్‌లోకి వెళ్తున్నాం. హ్మ్. ఇది ఫాస్ట్‌గా సరిదిద్దుకోకుంటే ఇండస్ట్రీకి మంచిది కాదు. హ్మ్. సో ఆ సైడ్ నేను అడుగులేస్తున్నాను. హ్మ్. అందరికి అర్థమయ్యేలాగే నా ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను చెప్తున్నాను. అంటే రీచ్ అవ్వాలి. ఒక్కరికి ఇద్దరికంటే ఫోన్‌లో చెప్పగలుగుతాం కానీ అందరికి రీచ్ అవ్వాలంటే ఉన్న సిట్యుయేషన్ ఏంటి అర్థం చేసుకోవాలి. అటు ఎగ్జిబిటర్ హ్యాపీగా లేడు. ఇటు ఇప్పుడు ప్రొడ్యూసర్ హ్యాపీగా లేడు. డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా లేడు. హ్మ్. కింద మెయిన్ మూడ్ ఇవే. హ్మ్. ఫైనాన్షియల్‌గా డ్యామేజ్‌లు జరిగితే మెల్లిగా మెల్లిగా వెనకడుగులు పడేటి ఇక్కడే. అవును. పైన ఏమవుతది? పైకి డబ్బు తీసుకునేవారు. కాబట్టి వాళ్ళకు కాంటెంట్ అంటే ఓటీటీలన్నా వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. హ్మ్. ఇక్కడ వీళ్ళకి అలా కాదు. అవును. ఏది చేసినా డబ్బుతో ముడిపడి ఉంటది ఈ ముగ్గురికి. అవును. వీళ్ళందరూ ఇచ్చేవాళ్ళు. అంటే ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్‌కి ఇస్తాడు. డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్‌కి ఇస్తాడు. ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి పైన ఇస్తాడు. అవును. పైనకి అక్కడికెళ్ళి సేవ్ అవుతది. పైన వాళ్ళు మళ్ళీ ఎళ్లి ఇవ్వాల్సింది ఉండదు. హ్మ్. సో టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఎనీవన్. సో ఇప్పుడు ఇవన్నీ 3 చాలా బ్యాడ్ షేప్‌లోకి వెళ్తూ ఉన్నాయి. సో ఆడియన్ ఫుట్‌ఫాల్ పెంచుకోకుంటే ఇండస్ట్రీ చాలా బ్యాడ్ షేప్‌లోకి వెళ్తది ఇంకా. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ బ్యాడ్ షేప్. హ్మ్. ఇంకా బ్యాడ్‌లో నుంచి వరస్ట్ స్టేజ్‌లోకి వెళ్తాం. సో ఇప్పుడు అందరూ తేరుకోవాల్సిన టైం వచ్చింది. ఇది అందరికి రీచ్ అవ్వాలని నేను చెప్తున్నాను. సో మెల్లిగా 6 సినిమాలు ఆడలేదు ఇప్పటివరకు. అవును. 6 మంత్స్‌లో 6 సినిమాలు కాదు వచ్చినాయి ఎన్ని సినిమాలు? అంటే రావాల్సిన దాదాపు 150-200 ఫిల్మ్స్ మన ఎవ్రీ ఇయర్ అవును. రిలీజ్ అవుతాయి. ఇప్పటికి 100 సినిమాలు రిలీజ్ అవ్వాలి. హ్మ్. ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి? అంటే ఎందుకు రిలీజులు తగ్గిపోతుంది? అంటే కాంటెంట్ తగ్గబోతుంది. ఓటీటీలు కొనట్లేదు. అన్ని 360 డిగ్రీస్‌లో ఇప్పుడు సమస్య మొదలైపోయింది. అర్జెంట్‌గా తేరుకొని దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే వరస్ట్ స్టేజ్‌లోకి వెళ్తాం. కాపోతే సార్ ఇదివరకు పొద్దున్న లెగిస్తే అన్నపూర్ణలో ఒక ఓపెనింగ్ ఉండేది. సారథిలో ఒక ఓపెనింగ్ ఉండేది. రామానాయుడులో ఒక ఓపెనింగ్ ఉండేది. ఓపెనింగ్‌లతో కళకళలాడిపోయేది ఇండస్ట్రీ. ఇప్పుడు అసలు ఒక సినిమా ఓపెనింగ్ అంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అదే ఏర్పడింది. కదా! అందుకే మరి తగ్గుతుంది అనేది నేను చెప్తుంది అదే హ్మ్. కదా! ఎందుకు ఓపెనింగ్ జరగట్లేదు? ఎందుకు ప్రొడక్షన్స్ తగ్గుతూ పోతున్నాయి? హ్మ్.
సో ప్రొడక్షన్ తగ్గుతూ పోవడం వల్ల అందరికి ఎఫెక్టే కదా, అవును. ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, డైలీ కార్మికులకి, వీళ్ళందరికీ తగ్గుతూ వస్తుంది. ఎందుకు తగ్గుతూ వస్తుంది? ఇక్కడ పెట్టిన డబ్బు రావట్లేదు. అవును. నిర్మాతకు కానీ, డిస్ట్రిబ్యూటర్కి కానీ, ఎగ్జిబ్యూటర్కి కానీ రావట్లేదు అన్నప్పుడు వీళ్ళకు కూడా సిస్టంలో దెబ్బతింటుంది. ఎగ్జిబ్యూటర్ వల్ల వరెస్ట్ స్టేజ్లో ఎందుకున్నాడు? మే 1st ఒక సినిమా ఆడింది హిట్, మే 9th ఒక సినిమా వచ్చి బాగానే ఉందనిపించింది, సింగిల్ ఆడింది, నాట్ బ్యాడ్. ఆ సినిమా 2 రెవెన్యూ చేసుకున్నాయి. మే 9th తర్వాత ఇప్పుడు రిలీజ్ అయిన కుబేరా వరకు ఎన్ని వారాలు? అవును. దాదాపు 6 weeks నో ఫిలిం. వచ్చిన సినిమాలు ఆడలేదు. సో ఆడిన హిట్ 10 రోజులతో ప్యాకప్ అయింది, ఆడిన సింగిల్ 10 రోజులతో ప్యాకప్ అయిపోయింది. ఇంకా సినిమా ఏది? ఇది మన బాధ. పీక్ సమ్మర్లో ప్రేక్షకుడికి కూడా థియేటర్కి వచ్చి చూడడానికి సినిమా లేదు. అవును. ఎంత వరస్ట్ స్టేజ్లో ఉన్నాం. అంటే ప్రొడ్యూసర్లు యూజ్ చేసుకోలేదు కదా సార్ సమ్మర్ సీజన్. అదే ఇప్పుడు ఓటీటీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. నా తమ్ముడు సినిమా ఉంది, నేను ఎప్పుడో రెడీ చేసుకునే కెపాసిటీ ఉంది, రెడీ అవుతుంది, సినిమా రిలీజ్ అవుతుంది. మేము కూడా ఏంటి మెల్లిగా ఎప్పుడు ఓటీటీ డేట్ ఎప్పుడు అడుగుతున్నాడు, దాన్ని బట్టి రిలీజ్ చేయాలి. హరిహర వీరమల్లు, కింగ్డమ్, తమ్ముడు, ఇలా మీరు అన్ని ఒకటి వెనుకకు వస్తూ ఉన్నాం. ఎందుకు? ఓటీటీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాం. కాంటెంట్ రెడీ చేసుకున్న ఉపయోగం లేదు. సార్ పెద్ద ప్రొడ్యూసర్లకి మీకు కూడా ఓటీటీ నుంచి ఇంత ప్రెషర్ ఆయన? మాకని కాదు, ఎనీవన్, ఇక్కడ ఎవ్వరికి కూడా. ఇంకా అందుకే నేను చెప్పేది, ఫుట్ఫాల్ పెంచుకోకుంటే వరస్ట్ స్టేజ్లోకి వెళ్ళబోతుంది ఇండస్ట్రీ. ప్రేక్షకుని థియేటర్కి తెచ్చుకోవటానికి అన్ని రకాలుగా మేము పని చేయాలి. థియేటర్లో టికెట్ రేట్లు తగ్గాలి, థియేటర్లో క్యాంటీన్ రేట్లు తగ్గాలి, సదుపాయాలు, యాంబియన్స్ ఆడియన్కి అద్భుతంగా ఇవ్వాలి, సింగిల్ స్క్రీన్స్ సేవ్ చేయాలి. ఎందుకు? మల్టీప్లెక్స్ అంటే 250 రూపాయలు, సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్లో ఇంకా కిందికి వెళ్తే 50 రూపాయలు, ఇంకా కిందికి వెళ్తే 25 రూపాయలు కూడా చూడవచ్చు. ఈ ప్రొవిజన్ అన్ని మేము క్రియేట్ చేయాలి. ఇవన్నీ ఉంటేనే రేపు వచ్చే సినిమాకి ఆడియన్ని థియేటర్కి తీసుకురాగలిగితే మళ్ళీ కాంటెంట్. ఇవన్నీ చేసినంత మాత్రం ఆడియన్ థియేటర్ రాడు. మేము క్రియేట్ చేసే కాంటెంట్, హీరోలందరూ నంబర్ ఆఫ్ సినిమాలు చేయాలి, ఎవ్రీ వీక్ ఒక సినిమా రిలీజ్ అవ్వాలి. అంటే ప్రేక్షకుని మళ్ళీ ఎవ్రీ వీక్ థియేటర్కి పరిగెత్తి ఇచ్చే సినిమా మేము తీసుకురాగలగాలి. ఇవన్నీ చేయగలిగినప్పుడే మళ్ళీ ఇండస్ట్రీ కలకల్లాడు. ఓటీటీకి చెక్ పెట్టడానికి ప్రొడ్యూసర్ అందరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్? అవన్నీ జరగవు. ఇక్కడ ఎవరిది వాళ్ళు మేము ఇండివిజువల్. నా డబ్బు నాది. ఈ వారం నా సినిమా రిలీజ్ అవుతుంది, నా డబ్బు. నెక్స్ట్ వీక్ ప్రొడ్యూసర్ గురించి ఆలోచించేంత ఓపిక, అంత విజన్ మా ప్రొడ్యూసర్లలో ఉండదు, ఎవరిలో ఉండదు. ఈ వారం ఏంటి, నెక్స్ట్ వారం ఏంటి. జూలై 4th నాది. సో జూలై 4th తమ్ముడు గురించే నేను ఆలోచించుకుంటున్నా. ముందు వస్తున్న కన్నప్ప గురించి కూడా నేను ఫోకస్ చేయాలి. 11వ వస్తున్న ఘాటి గురించి నేను ఆలోచించాను. ముందు నా సినిమా ఏంటి, నా డబ్బు ఏంటి. అలా ప్రతి వారము ప్రతి ప్రొడ్యూసరు ఆ సినిమాకు పనిచేసే ప్రతి వాళ్ళు ఆ సినిమా గురించే ఫోకస్ చేస్తారు. బన్నీవాస్ గారు మనం ట్వీట్ చేశారు, 8 వారాల వరకు ఓటీటీకి ఇవ్వకండి మీ సినిమాని, అప్పటి వరకు అసలు ఇండస్ట్రీని బతికించలేము, థియేటర్ వ్యవస్థను కాపాడలేమన్నారు. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన తీసిన సింగిల్ సినిమాని 4 వారాలకు ఆయన ఇచ్చేసారు. అంటే ఇండస్ట్రీలో చెప్పడం వరకే కానీ చేయడం వరకు ఎవరు అంటే ఇప్పుడు ముందు ఎప్పుడు ఎలా ఉంటుంది, అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు మేము ఏం చేయలేము. ఇవాళ నేను తమ్ముడు అనే సినిమా 75 కోట్లు పెట్టి నేను ఈరోజు సినిమా తీసా, నా బడ్జెట్ అది. నేను రెవెన్యూ ఎలా తెచ్చుకోవాలి? నా ఓటీటీ లేకున్నా పర్వాలేదు, నేను వదిలేసుకుంటా. బట్ డబ్బు ఎలా రికవర్ అవుతుంది? వదిలేసుకోలేం కదా. మొదలు పెట్టేటప్పుడు ఎస్, ఈ రోజు నుంచి మనం ఇలా అనుకుందామని మొదలు పెడితే ఓటీటీలతో మాట్లాడవచ్చు. ఎందుకు? ఓటీటీలకు కూడా అల్టిమేట్ కాంటెంట్ కావాల్సిందే. ఇది మర్చిపోతున్నాం మేము. ఇవాళ ఓటీటీ వాళ్ళు ఒక సినిమా నా తమ్ముడు తీసుకుందాము, నేను 15 crores ఇచ్చాను అనుకుందాం నెట్ఫ్లిక్స్కి, 5 వారాలకు 4 వారాలకు ఇచ్చేస్తున్నాను. బాబు నేను 50 రోజులకే ఇస్తాను, నువ్వు ఎంత ఇస్తావు అని అడగచ్చు మేము. అప్పుడు 15 కోట్లు ఇవ్వకపోవచ్చు, 10 కోట్లని ఇస్తాడు, 10 కోట్లు ఇవ్వకపోవచ్చు, 7 కోట్లని ఇస్తాడు. అంటే మాకు ఇక్కడ ఎంత డ్యామేజ్ జరుగుతుంది? 50%. ఆ 50% నేను థియేటర్కి వెళ్ళి ఫుట్ఫాల్ పెంచుకుంటే పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే థియేటర్ రెవెన్యూ ఇస్ ద బెస్ట్ రెవెన్యూ. దాన్ని కిల్ చేసుకొని వేరే రెవెన్యూ వెనకాల పడిపోయాం. సో థియేటర్ రెవెన్యూ ఉంటేనే సినిమా. ఇవాళ సితారా జమీన్ పర్ ఆమిర్ ఖాన్ గారు నేను 1 year వరకు ఇవ్వని దమ్మున్నవాడు సినిమా రిలీజ్ చేశాడు. దమ్మున్నవాడు. ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? అంటే హీరో ముందుకు రావాలి, దాన్ని డైరెక్ట్ చేద్దాం అనుకున్నా డైరెక్టర్ ముందుకు రావాలి, వాళ్ళిద్దరు ముందుకు వస్తే ప్రొడ్యూసర్ ఈజీ.
ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ వెళ్ళి వాళ్ళతో చెప్పుకోలేకనే కదా. ఈ ప్రొడ్యూసర్ చెప్పుకోగలిగితే ఇప్పుడు మొదలు పెట్టారు, మాకు వర్కౌట్ అవ్వట్లేదు, మాకు వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అయిన రోజులు మేమే రెమ్యునరేషన్లు నాన్ థియేటర్కల్ ఇంత వస్తుందని రూపాయి 2 రూపాయలు చేసాం, 2 రూపాయలు 10 రూపాయలు చేసాం. ఒక్కొక్క రెమ్యునరేషన్ అలా పెరుగుతూ పోయింది. సినిమాలు ఫాస్ట్గా తీయాలి, ఓటీటీ కొంటున్నాడు, హిందీ డబ్బు కొంటున్నారు, ఆడియో కొంటున్నాడు, ఇప్పుడు అన్నీ కూర్చున్నాయి. సో ఇప్పుడు రియాలిటీలోకి వచ్చి ఓకే బిజినెస్ అన్నప్పుడు అన్ని రకాలుగా చేస్తాం. అట్లీస్ట్ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని రియాలిటీలోకి వచ్చి సినిమా తీయాలి, అందరితో ఓపెన్గా చెప్పగలగాలి. నేను మాట్లాడుతున్నానుగా ఓపెన్గా. బన్నీవాసు మొన్న సింపుల్గా ట్వీట్ చేసేసాడు, వాసు 8 వీక్స్ వరకు ఇవ్వద్దు అంటే ఏం జరగాలనేది కూడా మాట్లాడాలి. ఓకే ఇవ్వం, 8 వీక్స్ వరకు ఇద్దాం, 8 వీక్స్కే ఇద్దాం అందరం అనుకొని, దాని ద్వారా ప్రొడ్యూసర్కు జరగబోతుంది ఇగో ఇది, దీని ద్వారా అందరికీ అర్థం అవ్వాలి, హీరోలకి, టెక్నీషియన్స్కి, హీరోయిన్లకి, డైరెక్టర్లకి, ఓహో ఇప్పుడు ఇంత సీన్ లేదు, మేము ఇలా అడగకూడదు, వచ్చిన తర్వాత అడుగుదాము. ప్రొడ్యూసర్ మీ సినిమా తీయండి, మీకు ₹1 మిగిలిన తర్వాత నేను వచ్చింది మాకు ఇవ్వండి అని కమ్ టు ద ట్రాన్స్పరెన్సీ. నేను అందుకే తెలంగాణ స్టేట్ని ఎఫ్డీసీలో నిన్న మీటింగ్లో రన్ ట్రాక్ కావాలి ఫస్ట్ తెలంగాణ, ముందు చెయ్యండి, ఇక్కడికి వెళ్ళి మొదలు పెడతాను. ఎందుకంటే అక్కడ ఐఎమ్ చైర్పర్సన్, నేను చేయగలుగుతాను. నేను మా ఎండి గారికి పిలిచి అదే చెప్పాను, హైదరాబాద్ తెలంగాణ స్టేట్ని నాకు రన్ ట్రాక్ కావాలండి, ఎంతమంది ఆడియన్స్ చూస్తున్నారు, గవర్నమెంట్కు జిఎస్టీ వస్తుంది, మా ప్రొడ్యూసర్లకు, మా యాక్టర్లకు, మా అందరికీ ఒక క్లారిటీ వస్తుంది, రియాలిటీలో ఉంటాం, ఫాల్స్ కలెక్షన్స్ ఉండవు, ఇగో ఇదే వచ్చింది రన్ ట్రాక్. ఇవాళ ఓవర్సీస్కి మనకు రన్ ట్రాక్ వచ్చేస్తుంది, ఫాల్స్ నంబర్స్ రావే ఓవర్సీస్ నుంచి, మన దగ్గర ఎందుకు అంత ఒక సిస్టమ్ చేయాలని ఐఎమ్ ట్రైయింగ్. అక్కడ కూడా నేను ట్రై చేస్తున్నాను, అది కూడా వచ్చిందనుకో ఇక వెళ్ళండి. లాస్ట్ టైం మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఫేక్ వ్యూస్ గురించి. ఫేక్ కలెక్షన్లే ఫేక్గా ఉంటున్నాయి. ఇప్పుడు ఒక టీజరు, ఒక ట్రైలరు వస్తే హీరో లోపల ఈగో కదా సార్, నా టీజరు, నా ట్రైలరు తక్కువ టైంలో ఒక 10 మిలియన్లు కొట్టేయాలి, 20 మిలియన్లు కొట్టేయాలి, ఫ్యాన్స్ని ఖుషి చేయడానికైనా సరే, అక్కడే ఫేక్ ప్రోపకండా, ఫేక్ ప్రెస్టేజ్కి వెళ్ళిపోతే, ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళిపోతే ఈ కలెక్షన్ వరకు దాన్ని భరించగలరా మరి? ఇప్పుడు అదే కదా జరిగింది. ఇటు ఒక సైడ్ ఈ డ్యామేజ్, అవును, ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ ఒక సైడ్ ఈ డ్యామేజ్ జరుగుతున్నాయి, ఇంకో సైడ్ డ్యామేజ్ ఏంటి, ఫాల్స్ లో బతుకుతున్నాం. ఒరిజినల్ రియాలిటీ నంబర్స్ తెలియట్లేదు. నంబర్స్ తెలియనప్పుడు నీ సినిమా ఎంత హైప్ ఉంది, ఇది నిజమా ఇది కాదా ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు గోదావరి గట్టు సాంగ్ ఉంది, చించేసింది, సాంగ్ రిలీజ్ చేయగానే ఎక్కేసింది, దానికి ఏం వ్యూస్ లేవే, ఫస్ట్ ఏదో 1 మిలియన్ ఏదో యాడ్ చేసామన్నారు, ఇమీడియట్లీ ఏం చెప్పారా సాంగ్ సూపర్ హిట్ అయింది, నాకు ఫాల్స్ వద్దు వదిలేయండి, వెళ్తుంది, అది జెన్యూన్ కాబట్టి కదా సినిమా అంతా బ్లాక్ బస్టర్ అయింది. మనకు అక్కడే అర్థమైంది కదా, అరే మనం ఇచ్చిన కాంటెంట్ రీచ్ అవుతుంది, రీచ్ అవుతున్నప్పుడు ఈ సినిమాకు ఎంత ప్రమోట్ చేసినా అది తీసుకెళ్తూ అంత బ్లాక్ బస్టర్ అయింది. కోర్ట్ అనే సినిమా ఒక పాట రిలీజ్ చేశారు, సూపర్ హిట్ అయ్యి జనాల్లోకి వెళ్ళిపోయింది కదా, అది రియాలిటీ. రియాలిటీ వదిలేసి ఫాల్స్లో బతుకుతే మన సినిమా మనకే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు చెక్కులు రాసేటప్పుడు ఫాల్స్ దానికి నాకు తెలుసు, అరే నేను ఫాల్స్ దానికి చెక్కులు రాస్తున్నానని, నా చుట్టుపక్కల అర్థం అవ్వట్లేదు, అది రియాలిటా. నేను ఫోన్ చేసి అడగాల్సి వస్తుంది, అరే ఒరిజినల్ ఎంత ఉందిరా, ఎన్ని వ్యూస్ ఒరిజినల్ చెప్తాం సార్ గంటలో, వాళ్ళు చెప్పేది కూడా రైటో రాంగో నాకు తెలియదు, అంటే నేను కడుతున్న డబ్బు కూడా రైటో రాంగో నాకు తెలియదు. ఎవ్రీథింగ్ ఇస్ అ ఫాల్స్. మీరంటే బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడారు, నిజాయితీగా నిలబడ్డారు, కానీ హీరోలు కూడా ఇక్కడికి తీసుకురావడం చాలా కష్టం కదా. హీరోలు ఒక స్టార్ ఎవరో ఒకరు మాట్లాడితే, ఈ రోజు నేను మాట్లాడేది కొందరికి తప్పుగా అనిపించవచ్చు, కొందరికి ఏంటినా ఇలా మాట్లాడుతున్నా అనుకోవచ్చు. ఎక్కడో మనం బ్యాడ్ షేప్లో ఉన్నాము. బ్యాడ్ షేప్లో ఉన్నప్పుడు కూడా మనం రియాలిటీ మాట్లాడుకోకుంటే ఎలాంటి రియాలిటీ సినిమా వస్తుంది? మనం కంఫర్ట్గా ఉన్నప్పుడు ఓకే, ప్రమోషన్ కోసమో దేనికో చేద్దాం. వీఆర్ ఇన్ బ్యాడ్ షేప్. బ్యాడ్ షేప్ నుంచి వరెస్ట్ షేప్కి వెళ్తాం. రేపు వెళ్ళకంటే ముందు ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, ఏం చేస్తాం? పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్కి నీకు క్యాన్సర్ ఉందని ఏం చేస్తాం? మనం ట్రీట్మెంట్ మొదలు పెడతాం. ఎందుకు? మన లైఫ్ టైం పెంచుకోవడానికి. అరే స్టేజ్ 1, స్టేజ్ 4 అయితే ఏం చేయలేవు. స్టేజ్ 1లో ఉన్నాం, స్టేజ్ 4కి వెళ్ళి మనం వరెస్ట్కి వెళ్ళకంటే ముందు మార్చుకోవాల్సిన టైం వచ్చింది. కమ్ ఓపెన్ రియాలిటీలోకి వచ్చి ఒరిజినల్ దాని మీద వెళ్ళామనుకో, ఏం చేసుకుంటాం? ఇప్పుడు డబ్బు సంపాదించి ఏం చేసుకుంటాం? ఆస్తులు కొంటాము, ఇల్లులు కొంటాం, మంచి కాలేజ్, కానీ రియాలిటీ మిస్ అవుతున్నామే దానికోసం. అది నా బాధ. ఆ బాధ కోసం నేను మాట్లాడుతున్నాను. సంక్రాంతికి 2 సినిమాలు తీశారు. గేమ్ చేంజర్ ఫ్లాప్
ఎక్కువ షాక్ ఇచ్చిందా? సంక్రాంతికి వస్తున్నాం అనేది ఓ 300 కోట్లు తేవడం ఎక్కువ షాక్ ఇచ్చిందా? రెండిట్లో ఏది ఎక్కువ షాక్ ఇచ్చింది? అంటే అది ఎలా ఉంటుందంటే ఒక సైడ్ నొప్పి, ఒక సైడ్ హ్యాపీనెస్, రెండు ఒకటేసారి వచ్చాయి. కానీ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఓ ప్రొడ్యూసర్ రావడం ఇన్నేళ్ల కెరియర్‌లో ఇదే ఫస్ట్ టైమ్ ఇదే అన్నమాట. ఫస్ట్ టైం. అంటే హ్మ్. టోటల్ నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అదే ఫస్ట్ టైం. హ్మ్. థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి. సో అనిల్ రావిపూడి సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ కావాలని వెంకటేష్ గారు, అనిల్ ఇద్దరు పట్టుకున్నారు. సో 2 సినిమాలు రిలీజ్ కావాల్సిన టైం వచ్చినప్పుడు నేను చరణ్‌కి, చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆ రోజు నో డౌట్ తప్పులేదులే, సంక్రాంతికి 3 సినిమాలు పొటెన్షియాలిటీ ఉన్నది. వాళ్ళు కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేయకున్నా ఈ సినిమా వచ్చేది కాదేమో. అవును. లేదు లేదు, ఎలా వస్తుంది ఒకటే బ్యానర్ నుంచి అని. హ్మ్. సో నేను అందుకే చరణ్‌కి, చిరంజీవి గారికి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పాల్సిందే. వీళ్ళకు వాళ్ళకిద్దరికి థ్యాంక్స్. ఆ సంక్రాంతి ఒక డ్యామేజ్ జరిగినా ఇంకో సినిమా మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఆ ఎనర్జీ ఇచ్చి నిలబెట్టింది. కాబట్టి ఇవాళ ఈ ఎనర్జీతో నేను పని చేయగలుగుతాను. నాకు అప్ అండ్ డౌన్స్ ఉన్నా నా 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 కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది లాస్ట్ 3-4 ఇయర్స్ చూసుకుంటే ఇది ఫోర్త్ అప్ అండ్ డౌన్. సో అవును. ఇప్పుడు నేను మళ్ళీ ఫామ్‌లోకి వస్తున్నా. నాకు ఒకసారి అంటే నేను ఒకసారి డల్‌గా ఉన్నప్పుడు 'అమృత' సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు నన్ను నేను రివైవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇట్లాగే 'అమృత' సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్‌గా మారుతూ ఒక డబ్బింగ్ సినిమా తెలుగుకి తీసుకొని రిలీజ్ చేశాం. ఫిబ్రవరి 17 2002 సినిమా డిజాస్టర్. మొత్తం డబ్బు పోతుంది తెలిసింది. ఇలా డల్‌గా కూర్చొని త్రివిక్రమ్ గారితో అప్పుడు కొంచెం క్లోజ్‌గా ఉండేవాళ్ళం. ఈజ్ రైటర్. త్రివిక్రమ్ గారి దగ్గరికి నేను, మా గిరి, అప్పుడు నాతో గిరి ఉండే. ఇలా ఎళ్లి కూర్చొని డల్‌గా ఉంటే ఏంటి సార్ నైజాం రాజు అనేవాళ్ళం. నైజాం రాజు గారు ఇలా డల్‌గా ఉంటే నచ్చట్లేదు. ఏం లేదండి అంటే సినిమా పోయింది కదా! గిరి అన్నాడు సినిమా పోయింది కదా! కొంచెం డిస్టర్బ్‌గా ఉన్నాను. అంటే ఒక మాట చెప్పాడు నాకు. సార్ బాల్ ఎంత స్పీడ్‌గా కిందికి పడుతుందో అంతే స్పీడ్‌లో పైకొస్తది సార్. అది మీరు ఒక్క సినిమా పోతే మీరు డల్ అవ్వడం ఏంటి? ఎక్కడో స్టార్ట్ అయ్యి డిస్ట్రిబ్యూటర్‌గా ఈరోజు మీరు బెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. కమాన్ అన్. కాఫీ తెప్పించాడు. కాఫీ తాగాక నేను దాన్ని నేను ఫిక్స్ అయ్యా ఆ రోజు. నా బాల్ ఎంత స్పీడ్‌లో కింద పడితే అంతే స్పీడ్‌లో పైకొస్తది. కరెక్టే కదా! ఒక ఫ్లాప్ వస్తే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? నేను అప్పటికి ఇంకా ప్రొడ్యూసర్ కాలేదు. 'దిల్' సినిమా తీయలేదు. 2002 ఆయన ఫిబ్రవరి 19థ్ రోజు చెప్పిన మాట ఇది. సో 2003 ఏప్రిల్ 5థ్ నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది 'దిల్'. సో 1 ఇయర్ ముందు జరిగినది. ఆ రోజు నుంచి నేను ఫిక్స్. ఫ్లాప్‌ను కూడా ఓకే అయింది. తట్టొక్కటి చేసాం. కరెక్ట్ చేసుకున్నాం. సక్సెస్ వచ్చింది. యెస్, టీమ్ అందరం కష్టపడ్డాం. సక్సెస్ వచ్చింది. వాట్ నెక్స్ట్? బెస్ట్ సినిమా తీయడానికి ముందుకెళ్ళడానికి ఆ రోజు ఫిక్స్ అయ్యా. అందుకే నాకు అవి ఇంకా 22 ఇయర్స్ బ్యాక్, 23 ఇయర్స్ బ్యాక్ ఆ ఇన్సిడెంట్ నేను అలా గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడు నేను త్రివిక్రమ్ కలిసినప్పుడు అది చెప్తాను. థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు అని. అంటే ఒక ఇన్స్పిరేషన్ చెప్పింది ఆ చిన్న మాటే. ఒక మాటకి అంత శక్తి ఉంది. ఎస్, అది నిజం. హ్మ్. ఫెయిల్యూర్ వస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. మన బాల్ కింద పడితే అదే స్పీడ్‌లో పైకి రావడానికి ట్రై చేయాలి. జస్ట్ 2 రోజులే పట్టింది మీకు ఆ బంతి లేవడానికి. 3 days. 3 డేస్ పట్టింది. 10th, 11th, 12th, 13th, 14th. 10th నైట్ మీ పరిస్థితి ఏంటి సార్? లెక్కలన్నీ ఏం లేదు. అంటే డ్యామేజ్‌కి నేను ముందే ఫిక్స్ అయ్యా. హ్మ్. డ్యామేజ్ జరగబోతుందనేది నాకు ముందే ఫిక్స్ అయ్యాను. హ్మ్. ఎంత అనేది తెలియదు. తెలియదు. బట్ అనుకున్న దానికంటే ఎక్కువనే డ్యామేజ్ జరిగింది. హ్మ్. అలాగే ఇది ప్లస్ అవుతుందని తెలుసు. ఎంత అని ఇది తెలియదు. హిట్ అవుతుందని తెలుసు. హ్మ్. ఎందుకంటే నేను సినిమా ముందే చూసుకున్నా. స్క్రిప్ట్ తప్పటి నుంచే అనిల్ ఒకసారి 40 minutes కాంటెంట్ చూపించాడు. ఎడిటింగ్ అయింది. ఫుల్ హిలేరియస్‌గా ఉంది. ఇది వర్క్ అయిపోద్ది. సో ఎంత అనేది తెలియదు. సో ఆ డ్యామేజ్ అలాగే ఉంది. సక్సెస్ కూడా అలాగే మిరాకిల్ సక్సెస్ అయింది. ఎంత స్టార్ డైరెక్టర్ అయినా సరే ఆయనకి సరెండర్ అయిపోయి సినిమా తీయకూడదు అన్న లెసన్ ఏమైనా నేర్చుకున్నారు సార్? నేను చెప్పాను కదా, హ్మ్. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. హ్మ్. అంటే నా స్కూల్ కాదు. హ్మ్. ఇప్పుడు నేను శంకర్ గారిని కూడా నేను తప్పుపట్టాల్సింది హ్మ్. లేదు. ఎందుకు నేను తప్పుపడ్డానంటే ఇది ఒక టీం వర్క్. లైక్ మైండెడ్. ఇప్పుడు నేనున్నాను. నా డైరెక్టర్‌తో కూర్చొని మాట్లాడి చెప్పగలిగే కెపాసిటీ ఉన్న ప్రొడ్యూసర్. అవును. శంకర్ గారు కూడా చాలా ప్లేసుల్లో అంతకుముందు ఆయన ఎప్పుడు ఎవరికి స్టోరీ నరేషన్ ఇవ్వడు. నాకు ఇచ్చాడు. నేను గ్రేట్‌గానే ఫీల్ అయ్యా. హ్మ్. ఆయన అన్నాడు యూ ఆర్ ద క్రియేటివ్ ప్రొడ్యూసర్ అని. కానీ వెళ్తున్నా కొద్ది ఏంటంటే ఎవ్రీడే అవి మేము మాట్లాడుతూ కిచిడి చేసుకోలేము. హ్మ్. ప్రాసెస్, నా ప్రాసెస్ వేరు, ఆయన ప్రాసెస్ వేరు, ఆపోజిట్ ఇవి. అవును. నా వర్కింగ్ స్టైల్ వేరు. నేను సినిమాలు వేరేలాగా తీస్తాను.
ఆయన వర్కింగ్ స్టైల్ వేరు. ఇవి రెండు ఆపోజిట్. సో మధ్యలో ఒక స్టార్ హీరో, ఒక పాన్ ఇండియా సినిమా. సో నేను ఆల్వేస్ కాంప్రమైజ్ అవుతూ జర్నీ చేయాలి ఆ సినిమాకి. అలాగే చేశాను. అంటే ఇప్పుడు రిజల్ట్ వస్తే ఒకలాగా ఉండేది. అవును. రిజల్ట్ రాలేదు కాబట్టి నిందలు ఎదుటోళ్ళ మీద వేసేసి నేను తప్పించుకుందామని కాదు. ఇట్స్ మై మిస్టేక్. వేవ్ లెంత్ సెట్ అవ్వదు అని నేను ముందు గ్రహించుకోవాల్సింది. ఫిదా కోసం కూడా మీరు శేఖర్ కమ్లాకి ఇంతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు కదా. ఎస్. బట్ సేమ్ టైం శేఖర్ కమ్లా గారితో స్క్రిప్ట్ దగ్గర కానీ ఎడిటింగ్ దగ్గర కానీ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. నాకు అనిపించిన పాయింట్స్ స్క్రిప్ట్ దగ్గర చెప్పాను. కొన్ని ఆయన ఏకీభవించలేదు. నేను తీస్తాను సార్ అంటే తీయండి అన్నాను. తీశాడు. ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు మళ్ళీ నేను అక్కడే ఆపాను. నాకు ఇది కనెక్ట్ అవ్వట్లేదు శేఖర్ గారు. ఇక్కడ వరకు సినిమా ఇలా ఉంది, ఈ పాయింట్ మీద మనం సినిమాని డ్రైవ్ చేసి ఇక్కడ సడన్గా షిఫ్ట్ అవుతుంది, నాకు ఇది ఎక్కట్లేదు. సో ఇది మీరు మళ్ళీ రాసుకొని మళ్ళీ తీయండి, ఐఎమ్ రెడీ. మళ్ళీ ఆయన టైం పట్టింది. తర్వాత కన్విన్స్ అయ్యి తర్వాత దాని ప్రకారం ఆయన షూట్ చేసి మళ్ళీ అది చేసి చూపిస్తే గుడ్ సార్ ఐఎమ్ హ్యాపీ అని. అక్కడ శేఖర్ గారు కూడా కొంచెం ఫీల్ అయ్యారని తెలిసింది. డెఫినెట్గా ఇది ఇప్పుడు క్రియేటివ్, వాళ్ళ వర్కింగ్ స్టైల్ వేరున్నప్పుడు ఇవాళ బ్లాక్ బాస్టర్ అయింది కదా అదే సినిమా. ఆయన అంటాడు శేఖర్ గారు అన్నారని, నాకు ఎవరో థర్డ్ పర్సన్ చెప్పింది, అది నిజమో కాదో కూడా నేను ఇగ్నోర్ చేసేసాను అప్పుడే. అలా చేసి ఉంటే కూడా హిట్ అయ్యేది అని. అది ఎప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. అలా చేసి ఉంటే అవే అయ్యేది. అది అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ, అది జనాల్లోకి వెళ్ళిన తర్వాత కానీ అది అర్థం కాదు. సో ఆ రోజు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ క్లాసిక్ ఒక అయింది అని అంటే మేము డెఫినెట్గా ఒక ఆడియన్స్కి ఇవ్వాల్సిందే ఇచ్చామనే నా నమ్మకం. గేమ్ చేంజర్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే దానికి జరిగిన వేస్టేజ్ గురించి కూడా ఇండస్ట్రీ మాట్లాడుకుంటుంది. దాన్నైనా కంట్రోల్ చేయాల్సింది కదా ఒక దిల్ రాజు గారు. దాన్నైనా నేను అదే చేయలేకపోయా. అంటే ఇప్పుడు పెద్ద డైరెక్టర్తో పనిచేసినప్పుడు చేయలేకపోయింది అదే. నేను స్క్రిప్ట్ అవన్నీ మనం ఎవరం దేవుళ్ళం కాదు. ఇప్పుడు అందరికి నచ్చితేనే సినిమా తీసాం. మళ్ళీ ఇప్పుడు నేను శంకర్ గారు ఏదో తప్పు చేయడం పోతే అది మేము అనుకున్నట్టు తీసి 2023లో రిలీజ్ అయి ఉంటే రిజల్ట్ కొంచెం బెటర్గా ఉండేది బిఫోర్ ఎలక్షన్స్. నాకు ఎగ్జైట్మెంట్ శంకర్ గారు కథ చెప్పినప్పుడు ఫాస్ట్గా తీసేద్దాము 1 yearలో రిలీజు అనే దాంట్లో దూకేశాం. దాని తర్వాత మా చేతిలో లేకుండా వెళ్తూ ఉంది. అక్కడ నేను స్ట్రాంగ్గా నిలబడలా. ఇప్పుడు ఇండియన్ 2 మళ్ళీ రీకాల్ వాళ్ళు చేయాల్సి వచ్చింది. అక్కడ నేను ఒప్పుకోవాల్సింది కాదు. ఎందుకు ఒక ప్రొడ్యూసర్గా ఆల్రెడీ వాళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, నాకు కూడా డ్యామేజ్ జరుగుతుంది. నేను అక్కడ స్ట్రాంగ్గా నిలబడలేకపోయా, స్ట్రాంగ్గా నేను అగ్రిమెంట్లు పెట్టుకోలేకపోయా. ఇవన్నీ పెట్టుకొని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో అని ఒక హోప్. బిఫోర్ ఎలక్షన్స్ వచ్చి ఉంటే ఎలక్షన్స్ పాయింట్ మూడంతా యాడ్ అయ్యేది. అది మిస్ఫైర్ కొట్టడం మొత్తం ఇంకా సినిమాకి అన్ని మళ్ళీ ఇండియన్ 2 ముందు రిలీజ్ అవ్వడం, అది ఆడకపోవడం, న్యాచురల్గా అన్ని ఎఫెక్ట్ జరుగుతూ వచ్చి ఒక ఫుటేజ్ గురించి కూడా చాలా మాట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు ఇది 2 parts చేయొచ్చు కదా అన్న ఐడియా రాలేదండి అప్పుడు? అంటే మా శిరీష్ గారికి చాలా ఉండే, ఇంత లెంత్ ఉన్నప్పుడు 2 part అంటే నాకు అప్పటికే అర్థమవుతుంది. ఇప్పుడు ఇండియన్ 2 ఇండియన్ 3నే వాళ్ళు 2 part చేసి మధ్యలోకి వెళ్ళాక చేశారు. అది కరెక్ట్ కాదు ఫార్ములా. స్క్రిప్ట్ రాసుకొని part 1 part 2 చేయడం వేరు. అవును. ఇప్పుడు part 1 ఆడలేదనుకో part 2కి వాల్యూ ఉండదు. సో అది కరెక్ట్ కాదు. అంటే part 1 ఆడాలి, ఆడితే part 2 వాల్యూ ఉంటుంది. గేమ్ చేంజర్ అనేది పక్కన పెడితే డైరెక్టర్లు వేస్టేజ్ ఎక్కువ చేస్తున్నారు అన్నది ఒక విమర్శ గట్టిగా వినిపిస్తుంది. దానివల్లే బడ్జెట్లు బాగా పెరిగిపోతున్నాయి, ప్రొడ్యూసర్కి లేనిపోని హెడ్ ఏక్. ఇప్పుడు ఒక సైడ్ అది మాట్లాడుతున్నాము, వేస్టేజ్ జరుగుతుంది ఇలా. ఒక సైడ్ ఇప్పుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాము అనుకుంది అనుకున్నట్టు తీసి ఇచ్చాడు. అవును, నేను చెప్తూ ఉన్నా అనిల్కి, అనిల్ ఇగో ఈ సినిమా ఇది, నేనేమో ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా ఓపెన్గానే ఫైనాన్షియల్గా గేమ్ చేంజర్కి నా ప్లానింగ్ అంతా దెబ్బతినిపోయింది, బడ్జెట్ పెరిగిపోయింది. ఇప్పుడు నేనున్న స్టేజ్లో నువ్వు చాలా జాగ్రత్తగా చేసి పెట్టు. శిరీష్ గారికి అనిల్ రావిపూడికి వెరీ గుడ్ వేవ్ లెంత్. శిరీష్ గారు డైలీ కలిసినప్పుడు అనిల్ చూసుకో, ఎక్స్ట్రాడినరీగా తీసిచ్చాడు. అంటే అనుకున్న బడ్జెట్లో కొంచెం తేడాలో తప్పితే మొత్తం వర్కింగ్ డేస్ కానీ ఎవ్రీథింగ్ ఎలా చేయాలో అలా చేసి అద్భుతంగా తీసిచ్చాడు. అంటే ఇక్కడ ఇదే వేవ్ లెంత్. డైరెక్టర్తో మాట్లాడుకొని ఈ సినిమాని ఎంతలో ఎలా తీయబోతున్నామని ముందటి నుంచి కూర్చుంటే చేస్తారు వాళ్ళు. మేమేం చేస్తున్నాం, సరెండర్ అయిపోతున్నాం. అమ్మ హీరో డేట్లు, డైరెక్టర్ డేట్లు సెట్ అయిపోయినాయి, ప్రాజెక్ట్ సెట్ అవుతే చాలానే వాళ్ళే అందరు ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నారు. లేదు, ఓకే ప్రాజెక్ట్ సెట్, మీ రెమ్యునరేషన్ మీ ఇది లాక్ అయిన తర్వాత మేము కూర్చోవాలి డైరెక్టర్తో. కానీ డైరెక్టర్ మెయిన్.
ఇప్పుడు హీరోలు కూడా ఏమంటారు, 100 రోజులు అంటే 100 రోజులు ఓకే అని ఇచ్చేస్తున్నారు. అది 100 150 అవుతుంది. హీరోలు తప్పు కాదే. ఇక్కడ హీరోలు కూడా ఖచ్చితంగా ఉండాలంటాను. హీరోలు కూడా 100 రోజులు మీకు డేట్లు ఇచ్చాము, 100 రోజుల్లో మీరు సినిమా ఫినిష్ చేయండి అన్నప్పుడే డైరెక్టర్స్ మీద ఒత్తిడి ఉంటుంది. ప్రొడ్యూసర్ కూడా ఏం చేయలేడు. ఒత్తిడి ఉండి మీరు ఏ బడ్జెట్లో అనుకున్నారు, ఆ బడ్జెట్లో సినిమా ఎందుకు తీయకపోతున్నారని హీరో కూడా క్వశ్చన్ చేయగలగాలి. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ మళ్ళీ అల్టిమేట్ మార్కెట్ మీద డిపెండ్ అయింది. ఇవాళ ఓవర్ బడ్జెట్ అయింది అని ఎందుకు అనుకోవాలి. ప్రొడ్యూసర్కి ₹4 మిగిలితే మళ్ళీ వచ్చి హీరోకి డైరెక్టర్కి ఇస్తాడు కదా. ప్రొడ్యూసర్ ఇంటికి పట్టుకుపోడు, మళ్ళీ ఇక్కడ ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఇక్కడ పెడతాడు, ఇంకో సినిమా తీస్తాడు. సో ఇక్కడ హీరో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్తో ఏకీభవించి మాట్లాడగలిగినప్పుడే. ఇక్కడ సగం మంది ఏంటంటే చాలామంది ప్రొడ్యూసర్స్ని బ్లేమ్ చేసేసా, అంత కాలేదు. ఒకరిద్దరు అలాంటి ప్రొడ్యూసర్లు కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళ అందరికి కూడా డ్యామేజ్ కానీ దానికంటే ఎక్కువ చెప్పడం, ఎక్కువ చెప్పి మార్కెటింగ్ గురించి క్రియేట్ చేసుకోవడం. ఇవి నా తమ్ముడు ఉంది, తమ్ముడు నేను డైరెక్టర్కి హీరోకి ఇక టోటల్ కాస్ట్ ఎంత అయిందని పేపర్లో ఇప్పించేశాను. గేమ్ చేంజర్కి హీరోకి డైరెక్టర్కి ఎవ్రీ మంత్ అంటే దే ఆర్ ఈజ్ అ పార్ట్నర్స్, ప్రాఫిట్లో పార్ట్నర్షిప్ స్టేట్మెంట్లు పంపించేసేవాళ్ళు హీరోకి డైరెక్టర్. సో అలా ఒక ప్రతి ప్రొడక్షన్ హౌస్లో అది ఒక ఎవ్రీ మంత్ ఆ హీరోకి డైరెక్టర్కి పోయి ఇప్పటివరకు ఇంత అయింది, ఇంత కాబోతుంది అని స్టేట్మెంట్లు ఇచ్చేసి ఒక ట్రాన్స్పరెన్సీ తెచ్చుకుంటే అందరికి అర్థమవుతుంది. లాస్ట్కి ఎందుకు బ్లేమ్ తీసుకోవాలి ప్రొడ్యూసర్సే, అంత ఉండదు మావాడు ఎక్కువ చెప్పాడులే, మా ప్రొడ్యూసర్ ఎక్కువ చెప్పాడు. దానివల్ల అక్కడికి ఆగట్లేదు, అది అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది. అంటే ప్రొడ్యూసర్ అంటే దొంగ. కొంతమంది హీరోల దృష్టిలో అది ఉంది. ప్రొడ్యూసర్ కరెక్ట్ నంబర్లు చెప్పడం అంతెందుకు అవుతుందండి, కానీ ఎందుకు చెప్తున్నారు, అంతెందుకు అవుతుంది అనే బదులు ఆయన పిలవాలి. మీకు ఆ డౌట్ ఉంటే ఒక హీరో కానీ ఒక డైరెక్టర్ పిలిచి మీరు ఇంత నంబర్ అయిందన్నట్ట ఒకసారి స్టేట్మెంట్ మాకు పంపియండి అని. ఇవాళ మొత్తం బిజినెస్ వైట్లోనే ఉంది. ఇంతకుముందు అంటే క్యాష్ ఉండి ఇవ్వడానికి భయం, ఇప్పుడు క్యాష్ లేదు, మొత్తం వైట్ అయిపోయింది. సో తెప్పించుకొని చూసేయాలి. ఒక ప్రొడ్యూసర్ని ఎందుకు బ్లేమ్ చేయాలి. ఈ ప్రొడ్యూసర్లు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా, ఒక్కరిద్దరు వల్ల నేను చెప్పేది, ఒక్కరిద్దరు తప్పు చేయడం వల్ల అది ప్రొడ్యూసర్స్ అనే వ్యవస్థ మీదకే తప్పుగా పోతుంది. ఒక సెట్ ఏదో వేస్తారు, దానికి 10 కోట్లు అయిందంటారు, దాని ఖర్చు ఇంత అయిందని ఎవరు చెప్తారు, దానికి ఎలా తెలుస్తుంది, దానికి ప్రొడ్యూసర్ చెప్పిందే రాసుకోవాలి ఎవరైనా సరే. అది ఇప్పుడు అలా ఉన్నప్పుడు సో ఎంత అయింది అనేది ఒక స్టేట్మెంట్ డైరెక్టర్ హీరో తెప్పించేసుకుంటే అయిపోయింది. ఈ సెట్ మీరు 10 కోట్లు అన్నారు, అయిపోయిన తర్వాత మాకు పంపించండి. జస్ట్ అంటే ఒక ప్రొడ్యూసర్ కూడా ఏముంటారు, హీరో డైరెక్టర్ అడిగారు నేను పంపించాలి. ప్రొడ్యూసర్ తప్పు నంబర్ లేసి పంపించడు. ఎందుకు, ఇది ప్రొడ్యూసర్ తయారు చేయడు, ప్రొడ్యూసర్ కింద స్టాఫ్ తయారు చేస్తాడు. అంటే వీడు తప్పు చేస్తే తప్పు నంబర్ లేసి పంపిస్తే ఇలా స్టాఫ్ అందరం వెళ్తుంది, మా సారే తప్పు చేస్తున్నాడు, ఇంకా మాకేముంది. ఇన్ని లెక్కపత్రాలు తెలుసు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. తమ్ముడు అనే సినిమాకి ఇంత బడ్జెట్లో అంటే 70 కోట్లు ఎంత చెప్తున్నారు, 75 crores, ఇంత వర్త్ ఇట్ ఇది అంటే. తమ్ముడు సినిమా మేము 2022లో అనుకుంటా ప్రాజెక్ట్ ఓకే చేసినప్పుడు శ్రీరామ్ వేణు డైరెక్ట్ అడిగాడు. అంతకుముందు ఒక 2 హీరోలకు కథ చెప్పడం జరిగింది. సో వేణు ఈ కథ నాకు చెప్పినప్పుడు సార్ నేను దీన్ని మేకింగ్ ఫిలింగా చూస్తున్నా. అంటే ఎంసీఏ వకీల్ సాబ్ ఒక స్టోరీ బేస్డ్గా నాని గారితో ఒక సూపర్ హిట్ తీశాడు, పవన్ కళ్యాణ్ గారితో ఒక సూపర్ హిట్ తీశాడు. ఈ సినిమా నేను ఇలా చూస్తున్నా, మీ ఒపీనియన్ ఏంటి అన్నాడు. సో అప్పటికి నాన్ థియేట్రికల్ బిజినెస్ ఈజ్ వెరీ గుడ్. అవును, నేను ఆ రోజు చేసుకుంది ఒక 45 crores నాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ ఉంది. సో థియేట్రికల్ కరెక్ట్ నువ్వు చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ సినిమా తీస్తాను, నువ్వు తీస్తే ఇట్స్ నో రిస్క్. ఆ రోజు నేను ఎప్పుడు 2022 గురించి తర్వాత ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. వి మేడ్ ఈజ్ 150 days వర్కింగ్ డేస్ అయింది. బట్ ఎవ్రీ డే డైరెక్టర్ ప్రతి ఒక్కటి ఇంచు చెక్ చేసుకుంటూ మేకింగ్కు ఏం కావాలి. ఎందుకంటే ఫారెస్ట్లోనే 80% సినిమా ఉంటుంది, రెగ్యులర్గా తీసినట్టు తీయలేం, చాలా లాజిస్టిక్స్ కొడుతూ ఉంటాయి. సో మార్నింగ్ 7 o'clock మొదలు పెట్టాలంటే మంచి ఉంటుంది, షార్ట్ తీయలేదు, ఈవినింగ్ తొందరగా లైట్ పోతాయి. ఇలాంటి సో మెనీ టెక్నికల్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు ప్లాన్ చేసుకొని అచీవ్ చేశారు. ఎస్, మేము వేసుకున్న బడ్జెట్ కంటే ఒక 5 crores to 7 crores పెరిగింది. మేము ఆ రోజు చేసింది బడ్జెట్ ఇస్ 67-68 crores అనుకోండి. డిలే అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇవన్నిటితో మేము పెరిగింది. ఇక్కడ రావాల్సిన రెవెన్యూ నాన్ థియేట్రికల్ తగ్గింది. సో వాళ్ళే నేను చెప్పగానే డైరెక్టర్ రెమ్యునరేషన్ సార్ నేను ఇంతే
ఎంత డ్రా చేశానో అది వదిలేసి నేను ఈ రోజు నుంచి రూపాయి డ్రా చేయను, మీ డబ్బు వచ్చిన తర్వాత నాకు ఇవ్వండి. అలాగే నితిన్ మార్కెట్ మారిపోయింది కాబట్టి ఈజ్ ఆల్సో మీరు ఎంత పంపించాలనుకుంటున్నారో చెప్పండి. డైరెక్టర్ ఎంత అయితే తగ్గించాడో హీరోకి కూడా అంతే చెప్పేసి ఈ రోజు కూడా ఆపి సో వాళ్ళకి ఆ రెమ్యునరేషన్ అలా సెట్ చేసి వాళ్ళు ముందుకు వచ్చారు. నేను అడగలేదు. సో వాళ్ళకి చెప్పగానే దే ఆర్ కేమ్ ఫార్వర్డ్. మామూలుగా ఇది నా 22 years సర్వీస్లో నాకు జరగలేదు, ఫస్ట్ టైం. అంటే సినిమా ఇప్పుడు ఈ సినిమాకి ఇలా ఓన్లీ డైరెక్టర్ చూసిన వ్యూ ఎక్స్పీరియన్స్ ఇద్దామని. ఎస్ ఇస్ మేడ్ బ్యూటిఫుల్. రేపు థియేటర్లో సినిమా ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. ఏదో తమ్ముడని మీకు అందరికీ ట్రైలర్ రాకంటే ముందు ఏముంటుంది ఈ సినిమా మీద ఎవరికి ఒపీనియనే లేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నితిన్ ఫ్లాప్స్లలో ఉన్నాడు, తమ్ముడు ఫ్యామిలీ ఎంత మట్టుకు ఉంటుంది అనే దాంట్లోనే ఉన్నది. ఒక ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా అర్థమైంది, ఓ నితిన్ మీద ఇలాంటి సినిమా చేశారు, భలే కొత్తగా ఉంది. జెన్యున్గా మాకు 4 million వచ్చింది, మేము ఫాల్స్లు ఏం చేయలేదు. కాకుండా ఇన్స్టాగ్రామ్లో రావాల్సినవి బయట రావాల్సినవి అవి ఎలాగో ఉన్నాయి. అంటే ఒక టోటల్గా ఒక 10 millions రీచ్ అయింది ఒరిజినల్గా, రూపాయి స్పెండ్ చేయకుండా. అంటే ఒరిజినల్ అంటే నాకు అర్థమైంది, ఓకే 1 కోటి మందికి నా ట్రైలర్ రీచ్ అయింది. ఇప్పుడు అది కన్వర్ట్ థియేటర్కి రావాలి వల్ల రేపు థియేటర్కి ఎలా కన్వర్ట్ అవుతుందో ఐఎమ్ వెయిటింగ్. ఈరోజు సినిమా ఫ్రైడే బాగుంది, మార్నింగ్ షో బాగుంది అని టాక్ వస్తేనే ఈవినింగ్ షో నుంచి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మన కుబేరా కూడా చూసాం, అక్కడ సితారా జమీన్ ఫర్ చూసాం, మన 20th రిలీజ్ అయింది. ఇందులో కూడా అది ఫ్రైడే ఓపెనింగ్, సాటర్డే సండే బిగ్ జంప్. ఇక్కడ కుబేరా కూడా అలాగే ఫ్రైడే తీసుకున్నాను అనుకంటే సాటర్డే సండే ఫుల్స్కి వచ్చేసి మండే కూడా స్టేబుల్ అయింది. ఎందుకు సినిమా బాగుంది కాబట్టి, బాగున్న సినిమా స్టేబుల్ అవుతుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సేమ్ తమ్ముడు. సో ఫ్రైడే నుంచి మెల్లిగా స్టార్ట్ అయ్యి ఫ్రైడే ఈవినింగ్ నుంచి అందుకుంటుంది. డెఫినెట్గా థియేటర్లో ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. కొన్ని సినిమాలు డిలే అయ్యే కొద్దీ దాని మీద ఉన్న క్రేజ్ తగ్గుతూ ఉంటుంది. ఆ భయం కూడా ఏమైనా ఉండేదా మీకు తమ్ముడి మీద? అంటే మేము ఏది పెద్ద ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు కదా, ఇక్కడ 2 ఉంటాయి. ప్రమోషన్లు స్టార్ట్ అయ్యి సినిమా ఆగిపోతే స్టేల్ అవుతుంది. మేము ప్రమోషన్ స్టార్ట్ చేయని వాళ్ళు, అందుకే జాగ్రత్త పడ్డాం. వాళ్ళు అనౌన్స్ చేసి ఒక పోస్టర్ ఇచ్చేసి ఆగుతూ వచ్చాం. ఎందుకంటే అప్పటికి నితిన్ది ప్యారలల్ గా ఇంకో సినిమా ఉండే మైత్రి వాళ్ళది, రాబిన్హుడ్. సో అది రిలీజ్ అయ్యే వరకు ఏం చెయ్యొద్దని ఆగాం. రాబిన్హుడ్ రిలీజ్ అయ్యాక మేము మెల్లిగా ప్రమోషన్ స్టార్ట్ చేసాం. గద్దర్ అవార్డులను సక్సెస్ఫుల్ గా చేశారు. థ్యాంక్ యూ. అంటే నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది, గవర్నమెంట్ అవార్డులు కూడా ఒక ఫిల్మ్ ఫేర్ లాగా చేయొచ్చు కదా, దాని నుంచి కూడా ఇన్కమ్ ఉండొచ్చు. ఫిల్మ్ ఫేర్కి ఎంత ఇన్కమ్ ఉంటుంది, అలాగే గవర్నమెంట్ అవార్డులు కూడా ఇంత కలర్ఫుల్ గా చేయొచ్చు అంటే ఫస్ట్ టైం నేను గద్దర్ అవార్డులో చూసిన కలర్ఫుల్నెస్. అంటే ఇప్పుడైతే మనం ఏం కమర్షియల్ గా ఏం తీసుకోకుండా టోటల్ గవర్నమెంట్ స్పెండ్ చేసింది. యాక్చువల్ మా ఐడియా కూడా అదే. నేను మా ఎఫ్డిసిలో ప్రపోజల్ ఇచ్చాను అది, బట్ సార్ ఇది గవర్నమెంట్ అలా చేయకూడదేమో, సో ముందు మనం చేద్దాము, మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి అది ఉంటే ముందు నుంచి ప్లాన్ చేస్తే చేయొచ్చు. యాక్చువల్ చేయొచ్చు, చేస్తే డెఫినెట్ గా ఒక గ్రాండ్ ఒక ఈవెంటే కదా అది. సో ఆ ఈవెంట్ని ఇంకా సీఎం గారు చూసినట్టు, గవర్నమెంట్ చూస్తున్నట్టు, ఇండస్ట్రీ ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతే డెఫినెట్గా ఒక గ్రాండియర్ ఒక సెలబ్రేషన్ ఈవెంట్ అవుతుంది. చాలా మంది సినిమా స్టార్లు ఏమంటారంటే గవర్నమెంట్ అవార్డులు ఇవ్వట్లేదు అని అనేవాళ్ళు, ఇచ్చినప్పుడు తీసుకోవడానికి రావడానికి ఇబ్బంది పడుతుంటారు. అదే అంటే ఇక్కడ ఎలా తయారవుతున్నాము అని అంటే, ఇప్పుడు నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనుకున్న నా ఇంటెన్షన్ అదే. రేపు నేనున్నాను దిల్ రాజు ప్రొడ్యూసర్గా, నా హీరోలని, నా డైరెక్టర్ని, మా సినిమాకు ఒక అవార్డు వస్తే తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రొడ్యూసర్గా నేను తీసుకోవాలి. ఎందుకంటే ఒక 1 year కష్టపడి సినిమా తీస్తాం, ఒక సినిమాకి ప్రభుత్వం నుంచి అప్రిషియేషన్ వచ్చినప్పుడు వెళ్ళాలి. అంటే ప్రభుత్వాలతో మనకు ఒక ఫ్రెండ్లీ అంబియన్స్ మనమే క్రియేట్ చేయాలి, అది బాధ్యత మనదే. అదే నాకు అనిపించింది ఆ రోజు. అదే రోజు ఏపీ గవర్నమెంట్ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి సీఎం గారితో 4 o'clock మీటింగ్, అంటే దానికి మేము అందరం ప్రిపేర్ అయ్యాం. సడన్గా అంతకుముందు రోజే నైటే క్యాన్సిల్ అయింది అన్నారు. దానికి కారణం చాలా మంది షూటింగ్లలో ఉన్నారు అని. అంటే అది నాకు అనిపించింది, ఇటు ఈవెంట్ కానీ ఆ ఏపీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళకపోవడానికి షూటింగ్లు కారణం చెప్పడం కరెక్ట్ కాదు. సో మనం టైం స్పెండ్ చేసుకొని, షూటింగ్లు ఏముంది మన ప్లానింగే కదా. ఒక హీరోకు జ్వరం వచ్చింది, షూటింగ్ క్యాన్సిల్ చేయమా? ఇంకే ఒక హీరోయిన్ రాలేదు, షూటింగ్ క్యాన్సిల్ చేయమా? డైరెక్టర్కి హెల్త్ బాగాలేదు, షూటింగ్ క్యాన్సిల్ చేయమా? సో ఇది అనిపించింది నాకు. అందుకే ఆ ప్రెస్ మీట్లో నేను చెప్పాలనుకుంది. దాని మీద కూడా ఏదో 1-2 కాంట్రవర్షియల్గా ఏదో డ్రైవర్ చేశారు, హీరోలు రాలేదు కాబట్టి రాజు గారు. అసలు అది కాదు, నన్ను ఎవరు అడగలే, గవర్నమెంట్ నన్ను అడగల. నాకు అనిపించింది, నేను చెప్పాలనుకున్నా. నేను అదే మీడియా ముందుకు వచ్చినప్పుడు అలా నాకు అనిపించింది, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను. ఇది కొందరికి కష్టంగా ఉన్నా దయచేసి ఇష్టంగా తీసుకోండి. అంటే
ఏపీ గవర్నమెంట్ పిలిచినా సరే మన వాళ్ళు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి సార్ పర్టికులర్గా? అంటే షార్ట్ టైము, ఈ షార్ట్ టైంలో ఇంతమంది మేము రాలేము, వాళ్ళు షూటింగ్లో ఉన్నారు, వీళ్ళు షూటింగ్లో ఉన్నారు లాంటిది నాకు వినిపించింది. ఎందుకంటే నేను ఆ రోజు వరకు నైట్ వరకు నేను తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్లో బిజీగా ఉన్నాను. సో నాకు కమ్యూనికేట్ అయితే ఐఎమ్ కమింగ్ అని చెప్పాను. నెక్స్ట్ డే ఎలా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. నైటే క్యాన్సిల్ అయింది. ఎప్పుడు ఉండొచ్చు ఒకవేళ ఇండస్ట్రీతో మీటింగ్? వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా ఇండస్ట్రీ ట్రై చేసి వెళ్ళి కలవాలి చంద్రబాబు గారిని. ఇంకొక వంక పెట్టుకోకుండా. ప్రభుత్వాలు మనం టైం అడిగి వెళ్ళి కలిసి మనకున్నవి ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ప్రాబ్లం ఉన్నది, ఎవరు అడ్రస్ చేయాలి? ఇండస్ట్రీ అడ్రస్ చేయాలి. ఎగ్జిబిటర్ మాకెందుకు మీరు చూసుకోండి అని వదిలేస్తున్నారు, కరెక్ట్ కాదు. సింగిల్ స్క్రీన్స్ పోయినాయనుకో రేపు మీకు ఇంకా వరస్ట్ స్టేజ్లోకి వెళ్తాము. సింగిల్ స్క్రీన్స్ కనుమరుగు అవుతూ ఉన్నాయి. కనుమరుగు అవుతున్న కొద్దీ ఓన్లీ నీకు మల్టీప్లెక్స్లో ఉంటే టోటల్ మోనోపలి బిజినెస్ అవుతుంది. ఇప్పుడు ఆ నలుగురు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు అని చాలా స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళందరికీ నేను చెప్తున్నా, రేపు సింగిల్ స్క్రీన్స్ పోతే ఓన్లీ మల్టీప్లెక్స్లో అవుతుంది, 100% మొత్తం మోనోపోల్ అవుతుంది. మోనోపోల్ అయ్యాక మీరు వెళ్ళిపోయి ఇప్పుడు ఓటీటీ కంపెనీస్ దగ్గర వెళ్ళిపోయి చేతులు కట్టుకొని అగ్రిమెంట్లు మీద సంతకాలు పెట్టొస్తున్నాం, అది అవుతుంది రేపు. అవును, సినిమాలు తీయడం గొప్ప కాదు, ఇవి కాపాడుకోవాలి ఫస్ట్. ఇవన్నీ అంటే ఇండస్ట్రీని ఇండస్ట్రీ లాగా చూసుకొని సస్టైన్ చేయాలి, అది చేయలేకపోతుంది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకి సూపర్ హిట్లు ఇచ్చారు, చాలా మంది హీరోలు నిలబడ్డారు మీ సంస్థలో. ఆశిష్ విషయానికి వస్తే ప్లానింగ్లో ఎక్కడ తేడా వస్తుంది? అంటే ఆశిష్ది మేము రౌడీ బాయ్స్ స్టార్ట్ చేయగానే కోవిడ్ వచ్చింది. రౌడీ బాయ్స్ నా కరెక్ట్ ప్లానింగ్లో ఉండే, లక్కీగా కోవిడ్లో దాటేసి సడన్గా రిలీజ్ సంక్రాంతికి పెట్టేశాము. సో అప్పుడు 50% ఆక్యుపెన్స్లో దానికి రావాల్సింది రీచ్ అయ్యాడు. తర్వాత సెల్ఫిష్ సుకుమార్ నేను కలిపి ఇది ఇలా క్యారెక్టరేషన్ బేస్డ్ చేద్దాం అనుకొని మొదలు పెట్టాము. అది ఒక 50% సినిమా అయ్యాక చూస్తే ఎట్లా నన్ను ఇది కరెక్ట్ కాదని సుకుమార్ నేను హోల్డ్ చేసి మళ్ళీ చెక్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుందామని దాన్ని అలా హోల్డ్ చేశాం. సో ఇలా లేట్ అవుతుంది కానీ సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు లవ్ మీ చేశాడు, అది టోటల్ మిస్ ఫైర్. సో నేను ఆపాను, నో. సో ఒక కథ మీద జడ్జిమెంట్ ఉండి అన్నీ ఒక సినిమాని ప్రాపర్గా మన బ్యానర్కి వెళ్ళి ఇన్ని సినిమాలు వస్తే 70% సక్సెస్ఫుల్ ఉన్న బ్యానర్కి వెళ్ళి హీరోగా నువ్వు ఒక యాక్టర్గా ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో చెక్ చేసుకుని చేద్దామని ఆపి లాస్ట్ 6 months నుంచి ఇప్పుడు 2 స్క్రిప్ట్స్ లాక్ అయినాయి. శతమానం భవతి లేదు, ఇక శతమానం భవతి నీకు అప్రూవల్ చేయలేదు. సో ముందు దేతడి అని ఒక హైదరాబాదులో బ్యాండ్ కొట్టుకునే కుర్రాడి కథ, ఒక కొత్త అబ్బాయి సమర్ దానికి మొత్తం క్రియేటివ్ హెడ్. సమర్ అంటే నాగశ్విన్తో టోటల్గా వర్క్ చేస్తూ ఈ సినిమాకి చేస్తున్నాడు. దే ఆర్ టేకింగ్ కేర్. ఆల్మోస్ట్ 70% అయిపోయింది, షూట్ అయిపోయింది. నో ప్రీ ప్రొడక్షన్ చేపిస్తున్నాను. సో ఇప్పుడు ఏఐ కూడా ఉంది కాబట్టి టోటల్గా ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తున్నాడు. అది కాకుండా ఇంకొక స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయింది, అది ఒక 1 week 10 daysలో వాళ్ళే అనౌన్స్ చేస్తారు. అది ఇంకొక ప్రొడక్షన్ అవుట్ చేస్తుంది. ఆర్య 3 టైటిల్ ఏమైనా అనుకున్నారు? ఆర్య 3 టైటిల్ బయటకు వచ్చింది ఈ మధ్య. ఆర్య 3 స్క్రిప్ట్ చేద్దామని సుక్కు నేను అనుకున్నాను. ఓకే, అంటే ఒక ఐడియా వచ్చింది. సో ఆర్య 3 వర్కౌట్ చేద్దామని, బట్ అది బయట ఆశిష్తో ఏదో రాస్తున్నారు, ఇంకా అసలు మేము ఏం అనుకోలేదు. ఆర్య అంటే అల్లు అర్జున్ కాబట్టి. సో ఆ స్క్రిప్ట్ అంటే అది ఒక నావెల్ గా, అప్పుడు ఆర్య ఎలా అయితే నావెల్ గా వచ్చిందో ఆర్య 3 ఐడియా నావెల్ గా వచ్చింది. సో సుకుమార్ నేను అనుకుంది ఏంటంటే సుకుమార్ లాంటి ఒక అంటే వర్డ్, అప్పుడు ఆర్య అప్పుడు ఒక పిచ్చోడ్ లాగా పనిచేస్తుండే. సో అది అనుకున్న ఒక పిచ్చోడ్ లాగా పనిచేసే డైరెక్టర్ కావాలి మనకు అని. అది వస్తే దాన్ని మొత్తం ఫుల్ స్క్రిప్ట్ చేపించేస్తాం. మరి బన్నీని కూడా రిప్లేస్ చేస్తారా ఆర్య 3లో? అది తెలియదు, అంటే స్క్రిప్ట్ షేప్ అయింది దాన్ని బట్టి. ఇప్పుడు బన్నీ ఉన్న పాన్ ఇండియా రేంజ్కి ఆ రేంజ్కి ఆయనకు సరిపోయేలాగా ఉంటుందా, లేదు సరిపోయేలాగా లేకుంటే ఎలా చేద్దామని. అంటే కథ పుట్టడమే చాలా ఇన్నోవేటివ్గా ఉంది థాట్. సుకుమార్ గారి కథ, సుకుమార్ నేను అంటే ఇట్లా మాట్లాడుకుంటూ షేప్ అయిన ఐడియా. మీ హ్యాండ్ కూడా ఉంది కథలో అయితే. అంటే అప్పుడు ఇప్పుడు ఆర్య సుకుమార్ చేసుకున్నప్పుడు కూడా ఫుల్ జర్నీ ఉండేది మాది. సో ప్రతి డైరెక్టర్తో అలా జర్నీ ఉండేది. అది నాతో సుక్కుకు అది ఉంటుంది కాబట్టి అక్కడ ఇదేదో బాగుంది అనుకున్నాం. సో అది ఎలా షేప్ చేయాలి అనేది అప్పుడు టైటిల్ అయితే రిజిస్టర్ చేసి పెట్టాం. కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారు, ఒకవైపు డీడీ ఉంది, ఒకవైపు ఏఐలో అడుగు పెట్టారు. ఫ్యూచర్లో ఏంటి దిల్ రాజు? అంటే ఇప్పుడు ముందు ఫోకస్
ఎస్విసిలో చేయబోయే సినిమాలు 26లో లాంచ్ అయ్యే సినిమాలు, రిలీజ్ అయ్యే సినిమాలు రౌడీ జనార్దన, రవి కిరణ్ కోలా ఇస్ డూయింగ్ గుడ్. అంటే అప్కమింగ్ డైరెక్టర్ కాబట్టి. అలాగే బలగం వేణుతో ఎల్లమ్మ, అలాగే కొత్త డైరెక్టర్తో ఇప్పుడు ఆశీష్తో దేతడి, అలా ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇవి 4 సినిమాలు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 26లో రిలీజ్ అవుతాయి. సో ముందు ఇవి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి, ఇప్పుడున్న సినారియో ప్రకారం ఎలా ల్యాండ్ అవ్వాలి అని. అలాగే 26లో టేక్ ఆఫ్ అయ్యి ఒక 3-4 ప్రాజెక్ట్స్ స్క్రిప్ట్స్ ఫైనల్ అయిపోయాయి. అవి అన్ని ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాం. దాంట్లో మార్కో డైరెక్టర్ ఒకటి, అలాగే ఒక 2 కొత్త డైరెక్టర్లు స్క్రిప్ట్స్ లాక్ అయ్యాయి, ఫినిష్ అయిపోయాయి వాళ్ళు. ఇంకా నరేషన్ స్టేజ్లో ఉన్నాం. సో అవన్నీ 26లో టేక్ ఆఫ్ అయ్యి 27 ల్యాండ్ అవుతాయి. సో ఆ వీటి వరకు ఐ హ్యావ్ లాట్ వర్క్ ఇన్ ప్రొడక్షన్ సైడ్. అలా ఇప్పుడు లార్విన్ ఏఐ అనేది డెఫినెట్గా ఇయర్ ఎండ్ కల్లా ఒక 4 ప్రోడక్ట్స్ అందరికి అందుబాటులోకి తెచ్చే దాంట్లో ఉన్నాం. అండ్ నెక్స్ట్ వీక్ దిల్ రాజు డ్రీమ్స్ లాంచ్ చేస్తున్నాం వెబ్సైట్. అది ఇండియాలో ఉన్న అలాగే అబ్రాడ్లో ఉన్న అందరికీ సినిమా పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి రావడానికి ఎలా ఉపయోగపడాలి అనే దాని మీద వర్క్ చేసి రెడీ చేసాం. అది 28th ఇంకా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలా చాలా పెద్ద ప్లానింగ్తో ఉన్నారు. మీ జర్నీ అంతా ఇప్పటివరకు ఎంత సక్సెస్ఫుల్ అయిందో ఇక మీద కూడా అంతే సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.